పోతుంది నంది పోతుంది పొడిచేటి శూన్యుల్ని మింగేవయ్యా నున్నంగడు వేరు కుక్కులు పెట్టేరు కుక్కుకి కావాల తప్పాలయా ప్రతివదలు వేయి పంచైన రక్తంకరంకు మండల రాజ్యమేనయా తలకు వేటలు కోడలికి మంచాలు మొగుడు నెత్తిన మొగ్గులు ఎత్తేరయా ఇంత పిల్లలు యువాలు చెప్పంగా జ్ఞాన పెరిగిన పెద్దలుంటారయ్యా బాలోజీ అవతల బాల కచ్చరి కాడ బర్రె కడుపున గొర్రె పుట్టేనయా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ కాడి చెట్టు మీద తాబేలు పుట్టంత తల్లిదండ్రులు భ్రమల పుట్టేనయా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ మడుగు కాడ మలిదమ్మ గుడి కాడ మంద మోపుల వెళ్ళి చేసేరయా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ మంద మోపుల పెళ్లి చేసిన తర్వాత ఏడాదికి తల్లి కంటారయా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ కంటారయ్యా వారు కంటారయ్యా కొంటాకి ముగ్గురిని పెడతారయ్యా నందామయ దేవ నందామయ ఆనందదేవికి నందామయ కొచ్చమ్మ తోటలో కోమటల ఇంటిలో కోడి మూడు మాటలాడేనయ్యా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ కోడి మూడు మాటలాడిన తర్వాత కోమటలాలు సాగావయ్యా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ ఒక్కడే మగవాడు ఏడుగురు వాడోళ్ళు ఎంత బడి కాలం వచ్చిందయా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ ఉత్తరాది నుంచి ఒకదున్న పోతొచ్చి ఏడు వామన మేత మేసేరయా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ మీసాలు లేనోళ్ళు దేశాలు జరగంత మంచి గోడకు తిప్పలొచ్చేనయా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ గుంటూరు గజవాడ తుమకపాలాడంగా బులవ కొమ్మకు జాబు రాసేరయా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ అల్లారు పల్లికి అయిపోతులు రయ్యా అయ్య చెప్పిన మాకు తప్పేనయా నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ ఆయన మేము సాధులం సర్వసంగ పరిత్యాగులం చిత్త కాములం మిత భోగులం నాయన అందుకే తమరు బాల గురువులా బోధ గురువులా మేము ఎంత మాత్రం బాధ గురువులం కాదు నాయన బోధ గురువులం నాయన చదువులు చెప్పే సాధులమప్ప ఏది నీ సొమ్ము నాకు పైసా వద్ద అన్నావు మళ్ళీ 5 పైసలకు అర్థపడుతున్నావు గట్టిగా ఒక రాగ పట్టింది నాయన ఓహో ఎట్లా పట్టింది ఏంది చేయి చెప్పండి నీ చేతిలో ఏముంది నాయన నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది నాయన నా మొహం చూస్తేనే తెలుస్తుందా ఏం తెలుస్తుంది ఇప్పుడు పట్టింది ఏమిటి స్వామి ఆ దృశ్యం జోడి పిల్లలు బస్కట్లు ఆటం చేసావా మా ఇంట్లో మగ పిల్లింది మా బామ్మతో ఇంటో ఆడపిల్ల బాగా మెట్ట మధ్యాహ్నప్పుడు రెండు ఒకసారి కిస్ 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 కిస్
మరి అదేనయ్యా మస్కట్లాడటం అంటే ఆడపిల్లి మగపిల్ల ఒకటి కడలాడే సమయం చేస్తుంది నాకు కర్మ ఎలా పోతావు కొద్దిగా నా చేయి చూసి చెప్పండి. పేరు చెప్తాను తెచ్చుకోగలమని ఆయన ఈ గుంటూరు నలుగురు ఆరాధనాలు ఈ పరిసర ప్రాంతాలు దొరుకుతాయా? ప్రయత్నిస్తే దొరకవచ్చు ఆయన అలుకల్ల నల్లటి బాబు మీరేమంటారో తెలియదు కానీ మా సాధు భాషలో ఆలుకాల నల్లటి వేషం అంటే నిజంన్నర పొడవు నిజంన్నర ఎత్తు నల్లటి పొడలేని నల్లటి మేఘ అని అర్థం. అయ్యో నువ్వేందు నాకు డబ్బులు వద్దా అన్నావు, పైసా వద్దా అన్నావు, 5 పైసలు అన్నావు, అసలు కనీసం నల్లటి పొడవు కూడా అన్నావు. మండికి పోయినా కనీసం 10,000 అవుతుందిగా. ఈ కర్మ తగ్గాలంటే తప్పదు ఆయన చెప్పండి. అల్లా కోడి పెట్ట ఏడు కోడి 5 తవ్వల తవ్వ పావు నల్ల ఇంత లిస్టు చెప్పావు, సారా బుట్ట అన్నావు, కోళ్ళు అన్నావు, మేకలు అన్నావు, ఎన్ని ఎట్టండి ఇంకా ఏమైనా కావాలా? నీకు 2 ఇళ్ళు ఉన్నాయి కదా ఉన్నాయి. నువ్వే పండుకో నీకు అనుమానం వద్దు నాయన. పడమట్ల ఇంట్లో ఆవు పేడతో గట్టిగా అలికించి పంచరంగుల ముగ్గులే వేస్తాం. నడుము మధ్యన పాటి గజాలు ఇంట్లో ఎవరికి చెప్పవద్దు, ఇరుగు పొరుగుకి చెప్పవద్దు. నాకు ఎవరు చెప్పొద్దు అన్నావు, ఇరుగు పొరుగు ఎవరు చెప్పొద్దు అన్నావు, ఏంటి కదా? నీకు అనుమానం వద్దు నాయన. నీ నట్టింట్లో హోమం దాల్చి అవి అందులో పడవేసి కాల్చి నల్లగా మసి చేసి చేతిలోకి గట్టిగా బిగించి నీ నోట్లో కొంత పడవేసి నీ నొసటాలు కొంత పెట్టి దీని మేనమామ కొడుకు కుర్చేదికి కట్టావంటే నీ చట్టం వదిలి మఠం పడదావు. మరి ఇవన్నీ తెచ్చుకోవడానికి ఏమైనా వెనక ఆటో కానీ టాటా ఏస్ లాంటిదా ఏమైనా పెట్టారా? నీకు అనుమానం వద్దు నాయన. నేను ఒక్కనే వచ్చాను నాయన. మీరు నేను మా శిశు బృందం వచ్చాను నాయన. వేయగలుగుతాడైనా? మేము ఈ ఊరు పొలిమేర దాటేదాకా చెప్పావా ఎవరితోనైనా ఈ తల పగిలి చేస్తావు. జై సీతారాం.